మా యొక్క బెళగావి జిల్లా చించలి తాలూకాలో ఉంటుంది సుప్రసిద్ధమైన క్షేత్రం. చించలి తాలూకాలో ఉండడం వల్ల ఈ అమ్మవారు చించలి మాయక్కగా ప్రసిద్ధి చెందింది. స్థానిక స్థల పురాణం ప్రకారం కీలు మరియు కట్ట అనే రాక్షసుల్ని సంహరించడానికి అమ్మవారు కొంకణ్ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి విచ్చేసిందని ఒక స్థానిక కథ ప్రచారంలో ఉంది. ఇక్కడ అమ్మవారు రాక్షస సంహారం చేసిన తర్వాత స్థిర నివాసం ఉండదలిచి స్థానిక గ్రామ దేవత అయినటువంటి హీరీదేవిని అనుమతి కోరింది. అప్పుడు హీరీదేవి ఇక్కడ ఉండడానికి స్థలం చూపించి, నీవు ఇక్కడ ఉండవచ్చు, కాకపోతే నీకు నేను 2 షరతులు విధిస్తున్నాను. ఆ 2 షరతులకి నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నీకు ఉండడానికి చోటు లభిస్తుంది అని చెప్పింది. ఆ అమ్మవారు చెప్పిన దాన్ని బట్టి మా యొక్క ఆ 2 షరతుల్ని అంగీకరించింది. ఆ 2 షరతులు ఏంటంటే, మొదటి పూజ మరియు మొదటి నైవేద్యం నాకే చెందాలి, మరియు నాకు ఇక్కడ గౌరవం కావాలి అని అంది. మా యొక్క ఆ 2 షరతుల్ని అంగీకరించి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంది. ఆలయం మహారాష్ట్రకి దగ్గరలో ఉండడం వల్ల ఇక్కడ కొంచెం మరాఠీ ప్రభావం కూడా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని ఆదివారాల్లో పూజించి ముడుపులు చెల్లించినట్టయితే ఎంతటి పెద్ద కోరికైనా తీరుతుందని స్థానిక ప్రజలు బలంగా నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయం కొంచెం మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించిన ఆలయాల్ని పోలి ఉంటుంది. అందుకే మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ కోట వంటి నిర్మాణం, ఆలయం ముందు 2 రాతి ఏనుగులు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి మనకు సాంగ్లీ నుంచి మరియు బెళగావి నుంచి బస్సులు, రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. మీకు వీలైతే ఈ నవరాత్రుల్లో తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి.